బాయ్స్ యాక్చువల్లీ వాస్ నేనేదో యాక్టింగ్ మన అలా అనుకోలేదు కానీ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మనకి ఏం రాదు, యాక్టింగే రాదు. బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు. సో అప్పుడు హీ హ్యాడ్ అ బిలీఫ్ ఆన్ మీ. బాయ్స్ నాకేంటంటే అట్ ఏజ్ ఆఫ్ 25 ఐ వాంట్ బికమ్ కంపోజర్. ఓకే, మీరు ముందే డిసైడ్ చేశాను. ఏదో ఏ సినిమా అయినా 25th ఇయర్లో వీ హ్యావ్ టు కంపోజ్. సో కరెక్ట్గా నా మేనిఫెస్టేషన్ రైట్ అయింది. ఇతను కరెక్ట్గా నా 25th ఇయర్లో కరెక్ట్గా వచ్చి ఈరం సినిమా ఇచ్చాడు. ప్రాబ్లం ఏమైందంటే శంకర్ గారు ఏంట్రా నువ్వు ఇంత పెద్ద సినిమా చేసి అసలు అన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నావంట. లింగుస్వామి గారి సినిమాలు వచ్చాయి, చాలా అజిత్ గారి సినిమాలు, విజయ్ గారి సినిమాలు చాలా వచ్చాయి యాక్టింగ్కి. బట్ 7G రెయిన్బో కాలనీ దాంట్లో కూడా నేను యాక్ట్ చేయాల్సింది. బట్ అవన్నీ రిజెక్ట్ చేసేసాను. యాక్టింగ్ మన కప్ ఆఫ్ టీ కాదు. సో ఎందుకో బాయ్స్లో ఏదో వై రెహమాన్ గారు సో బిగ్, వై శంకర్ గారు సో బిగ్, వై రత్నం గారు సో బిగ్, రవి కే చంద్రన్ గారు. సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఐ వెంట్ త్రూ బాయ్స్. బట్ తర్వాత చాలా సినిమాలు రిజెక్ట్ చేసేసాను. శంకర్ గారు 3-4 years తర్వాత కాల్ చేశారు. ఏంట్రా అన్ని సినిమాలు వదిలేసావంట, ఇంత లైఫ్ ఇచ్చి మాకు ఏం యూస్ అంటే ఐ వాంట్ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడగలేదు.